అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే వెజ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం. కార్తీక మాసం అయితే వచ్చేసింది కదా! నాన్ వెజ్ అయితే లేదు. ఓన్లీ వెజ్‌తోనే సరిపెట్టేసుకోవాలి. ముందుగా కుక్కర్‌లో 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. బాగా హీట్ అయ్యాక ఆనియన్ అండ్ చిల్లీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అవి 2 బాగా ఫ్రై అయ్యాక టొమాటో అండ్ క్యారెట్ అండ్ పొటాటో కూడా వేసుకొని బాగా అయితే ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. ఈ విషయం ఎంతమందికి తెలుసు? ఏ కర్రీలో అయినా ఖచ్చితంగా పసుపు అనేది వేసుకోవాలి. పసుపు లేకుండా ఇంట్లో మగవాళ్ళకి భోజనం అయితే పెట్టకూడదు. విషయం గురించి మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇప్పుడు అవి బాగా మగ్గిపోయాక మనమైతే ఒక గ్లాస్ రైస్ తీసుకుంటే 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే తీసుకోవాలి. ఇలా వాటర్ అయితే వేసుకున్నాక ఉప్పు, కారం వేసుకోవాలి. వాటర్ మరుగుతూ ఉండగా కొంచెం గరం మసాలా వేసుకొని రైస్ అయితే వేసేసుకోవాలన్నమాట. బాగా మిక్స్ చేసుకోవాలి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుని మూత అయితే పెట్టేసుకుని 1 విజిల్ అయితే వేయించుకోవాలి. ఇప్పుడు అంతే అండి, వెజ్ బిర్యానీ రెడీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.